హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? 2023 అయిపోయింది. సారీ, వస్తుంది. అందుకని మన టాలీవుడ్ నుండి వచ్చిన టాప్ 10 మూవీస్ మీదే ఈ వీడియో అనమాట. అద్భుతం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మనం 100K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాము. ఛానల్ స్టార్ట్ చేసి 3.5 years అయింది. కొన్ని మంత్స్లో 4th anniversary కూడా వస్తుంది. ఈ లోపు మనం 100K ఎలాగైనా కొట్టేయాలి. అలా కొట్టాలి అంటే కింద ఎర్రగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీరు కొట్టాలన్నమాట. ఓకే దెన్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెప్పడం మర్చిపోయా, ఇది మూవీస్ ఫర్ యూ టాప్ 10 తెలుగు మూవీస్ అనమాట. అంటే మా టీం అంతా డిస్కస్ చేసి ఒక లిస్ట్ రాసి మీకు ప్రజెంట్ చేస్తున్నాం. మీకు నచ్చిన మూవీస్ ఈ లిస్ట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మీ టాప్ 10 ఏంటో కింద కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10 ఆన్ ద లిస్ట్ ఇస్ కీడా కోలా. ఒక చిన్న థాట్, కూల్ డ్రింక్ లో కీడా వచ్చినందుకు ఏకంగా కంపెనీ మీద కేసు. అలాంటి క్రేజీ కాన్సెప్ట్ తో తీసిన మూవీయే కీడా కోలా. నెక్స్ట్ లెవెల్ ఆఫర్ ఈ సినిమా. సొసైటీలో డిసబిలిటీస్ ఉన్న వారిని స్పెషల్గా చూడకండ్రా బాబు అని మెసేజ్ ఇస్తూనే ఒక మంచి క్రైమ్ కామెడీ జోనర్ని బ్యూటిఫుల్గా చూపించారు మన తరుణ్ భాస్కర్. ఆగండి, ఇందులో నాయుడు అనే ఒక రోల్ కూడా చేశాడు. ఏం చెప్పాలి దీని గురించి? షుడ్ వి బౌ? యా, హీఈస్ ద కింగ్. అరాచకం ఈ స్మాల్ వర్డ్. ఇంకా కామెడీ విషయానికి వస్తే విష్ణు మాత్రం చింపి అవతలేశాడు. నాయుడు అండ్ సికింద్ర మధ్యలో వచ్చే సీన్స్ మాత్రం ఫన్ పీక్స్లో ఉంటుంది. ఎస్పెషల్లీ సురేంద్ర ద బాటిల్, అదేనండి సరెండర్ ద బాటిల్. ఇంకా మూవీకి వివేక్ సాగర్ ఫుల్ డ్యూటీ చేశాడు భయ్య. లాస్ట్లో ఒక ట్రాక్ వస్తుంది, అదైతే మరణ మాస్ అంతే. వివేక్ సాగర్కి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పడాలి. హీస్ ఎ జెమ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నెంబర్ 9 ఆన్ ద లిస్ట్ ఈస్ దసరా. ఒక డెబ్యూ డైరెక్టర్, అది కూడా బిగ్ బడ్జెట్. కొంచెం రిస్క్ అనిపిస్తుంది కదా. మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా అందరికీ సేమ్ ఫీలింగ్. ఫస్ట్ డే మార్నింగ్ షో అయ్యే వరకు వీఆర్ రాంగ్ అని ప్రూవ్ చేసిన సినిమా దసరా. వేర్లపల్లి విలేజ్ అండ్ దానికి తగ్గట్లు సెట్ డిజైన్ అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్, ఇవన్నీ తన ఫస్ట్ మూవీతోనే అచీవ్ చేసేశారు డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల్లా. నాని నెక్స్ట్ లెవెల్ అవతార్ అండ్ కీర్తి వర్తి యాక్టింగ్తో పాటు సనా బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ మేజర్ హైలైట్స్. శ్రీకాంత్ ఒదెల్లా డైరెక్షన్తో పాటు రా అండ్ రస్టిక్ టేకింగ్కి మాత్రం టేక్ అబౌవ్. ఎస్పెషల్లీ ద వే హీ డిజైన్ క్లైమాక్స్ ఇస్ ద ఫీస్ట్ టు ద ఆడియన్స్. లవర్ బాయ్ రోల్స్ అండ్ సాఫ్ట్ రోల్సే కాదు, ఊర్రమాస్ క్యారెక్టర్ కూడా నేను చేయగలను అని నాని బల్లగుద్ది చెప్పాడు. ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవబోతుంది. సో కాంట్ వెయిట్ టు విట్నెస్. నెంబర్ 8 ఆన్ ద లిస్ట్ ఈస్ సలార్. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇట్స్ అబ్సల్యూట్ మైండ్ ఫకింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ప్రభాస్ లాంటి కట్అవుట్ని రాజమౌళి తర్వాత మళ్ళీ ఆ లెవెల్లో యూస్ చేసుకుంది ప్రశాంత్ నీలే. ప్రభాస్ పని అయిపోయిందని వేలెత్తిన ప్రతి వాడికి గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఒక్క బీజం మినహాయిస్తే మిగతా క్రాఫ్ట్స్ అన్ని 100% డ్యూటీ చేసాయి. ఫైట్ కొరియోగ్రఫీకి స్పెషల్ మెన్షన్. ఒక్కో ఫైట్ ఒక్కో డైమండ్. ప్రశాంత్ నీలి మెచ్చుకోవాల్సింది దేనికంటే ప్రభాస్ సైలెంట్గా ఉన్నప్పుడు కూడా ఎలివేషన్స్ ఇచ్చాడు డైలాగ్స్తో. ఇంకా చాలా చెప్పాలనుంది. సార్ గురించి ఆల్రెడీ స్పెషల్ వీడియో చేసాం, ఒకసారి చెక్ చేయండి. నెంబర్ 7 ఆన్ ద లిస్ట్ ఈస్ బేబీ. మోడర్న్ రిలేషన్షిప్స్ మీద టేక్ని 3 ఫ్లాడ్ క్యారెక్టర్స్ యూజ్ చేసి ఎఫెక్టివ్గా చూపించారు డైరెక్టర్ సాయి రాజేష్ గారు. చాలా డివర్సిఫైడ్ స్టోరీతో ఉన్న ఈ మూవీకి ఇంగ్లీష్ ఏంట్రా? విజయ్ బుల్గారియన్ మ్యూజిక్ కూడా ఎడిషనల్ ప్లస్. సినిమా స్టార్టింగ్లో ఫీమేల్ క్యారెక్టర్కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా యాజ్ ఏ హోల్గా చూసినప్పుడు అందరిలోనూ ఫ్లాస్ ఉన్నాయని కంక్లూజన్కి వచ్చేలా చేసిన సాయి రాజేష్ గారికి హ్యాట్స్ ఆఫ్. లీడ్ రోల్స్లో చేసిన వైష్ణవి, విరాజ్, ఆనంద్ డిజర్వ్స్ హై అప్రిసియేషన్. ఒక 1 month సోషల్ మీడియా సెన్సేషన్ క్రియేట్ చేసింది బేబీ. నెంబర్ 6 ఆన్ ద లిస్ట్ ఈస్ సామాజ వర్గమున. వివాహ భోజనంతో మంచి ఫీల్ గుడ్ డ్రామాని అందించిన రామ్ అప్పరాజు ఈ మూవీతో తన సత్తా చూపించాడు. మూవీ మొత్తంలో ఒక్క బోరింగ్ మూమెంట్ కూడా లేకుండా అలా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతుంది. ఫోర్స్డ్ కామెడీ లేకపోవడం బోనస్. జోక్స్ అన్ని చాలా ఫ్రెష్ అండ్ నీట్గా ఉంటాయి. డిగ్రీ పాస్ అవడం కోసం కష్టపడే ఫాదర్ అండ్ అదే డిగ్రీ పాస్ అవ్వడానికి తన ఇంట్లోనే పేయింగ్ గెస్ట్గా ఉండే హీరోయిన్. అసలు ఈ లైనే మామూలుగా లేదంటే ఆ సిచ్యువేషన్స్ని బట్టి కామెడీ జనరేట్ చేయడం ఇంకో లెవెల్. డైరెక్టర్ మీన్ స్టఫ్ని గట్టిగా వాడేశాడు భయ్య. క్లైమాక్స్ కూడా ఏదో రెగ్యులర్గా కాకుండా కామిక్ వేలోనే ఎండ్ చేశారు. వెన్నెల కిషోర్ అండ్ సుదర్శన్ సీన్స్ బాగా పేలే. హీరో శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ వేరే లెవెల్. ఒక ఫీల్ గుడ్ కామెడీతో సైలెంట్గా బ్లాక్ బస్టర్ కొట్టేసింది సామాజ వర్గమన. నెంబర్ 5 ఆన్ ద లిస్ట్ ఈస్ మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి. ఫ్రెష్ స్టోరీ, నో బోరింగ్ సీన్స్. ఇది చాలు మనం ఇంప్రెస్ అయిపోవడానికి. ఒక స్ట్రగలింగ్ స్టాండప్ కమెడియన్గా నవీన్ టైమింగ్ మాత్రం సింప్లీ సూపర్. మూవీ అంతా తన కామెడీతో షోల్డర్స్ మీద క్యారీ చేశాడు. అండ్ కామెడీయే కాదు, ఎమోషనల్ సీన్స్ ఆర్ ఆల్సో గుడ్. స్పెరమ్ డొనేటింగ్ అనే టిపికల్ కాన్సెప్ట్ని నవీన్ అండ్ అనుష్క లవ్ స్టోరీతో బ్లెండ్ చేసిన మహేష్ బాబుకి ఫుల్ మార్క్స్ పడాల్సిందే. సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఈ పేరు కొంచెం ఆడ్గా అనిపించినా సినిమా చూశాక ఒపీనియన్ మారిపోయింది. అనుష్క క్యారెక్టర్ ఆర్క్ని సెల్ఫిష్గా స్టార్ట్ చేసినా కూడా తనకి ఇచ్చిన పే ఆఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉండింది. ఇంగ్లీష్ ఏంట్రా? నెంబర్ 4 ఆన్ ద లిస్ట్ ఈస్ మంగళవారం.
మహాసముద్రం లాంటి హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ తర్వాత అజయ్ భూపతి నుండి ఈ రేంజ్ అవుట్పుట్ అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎస్పెషల్లీ బీజిఎం బై అజనీష్ అయితే మెంటల్ మాస్. మూవీలో టచ్ చేసిన సెన్సిటివ్ పాయింట్ మాత్రం చాలా బోల్డ్ అండ్ దాన్ని అజయ్ భూపతి ఎక్కడా కూడా వల్గర్గా అనిపించకుండా ప్రజెంట్ చేశారు. ప్రియదర్శి స్పెషల్ క్యామియో హ్యూజ్ ప్లస్. అండ్ సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్ని ఆస్పెక్ట్స్లో మంగళవారం మూవీ ఒక బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. నెంబర్ 3 ఆన్ ద లిస్ట్ ఈజ్ హాయ్ నాన్న. 2.5 గంటల పాటు నవ్వుతూ ఏడుస్తూ బాధపడుతూ చూసిన సినిమా హాయ్ నాన్న. ఒక చిన్న పాప అండ్ ఫాదర్ మధ్యలో ఉండే ఎమోషనల్ జర్నీని ఒక డెబ్యూ డైరెక్టర్ ఇంత బాగా తీశాడు అంటే నమ్మేలా లేదు. నమ్మొద్దురా, అడుగు తీరు. మూవీ టేకింగ్ అండ్ డైలాగ్స్ ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్లో వచ్చే సీక్వెన్సెస్లో ఒక్కసారైనా మనం కంటి తడి పెట్టేస్తాం. హాయ్ నాన్న ఫాదర్ స్టోరీ అయినా కూడా సబ్ కాన్షియస్ లెవెల్లో మదర్లో కూడా బ్యూటిఫుల్గా చూపిస్తుంది. హేషం అబ్దుల్ వహాబ్ గుండెల్ని పిండేసే మ్యూజిక్ ఇచ్చాడు. నాని కెరీర్ మొత్తం రెగ్యులర్ స్క్రిప్ట్సే ఉండవు. చాలామంది డెబ్యూ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. ఇలాంటి మంచి మూవీస్ మనకి ఇస్తున్న నానికి హాయ్ నాన్న లాగానే అన్ని హిట్ అవుతూ ఉండాలి. నెంబర్ 2 ఆన్ ద లిస్ట్ ఈజ్ విరూపాక్ష. నాకు పర్సనల్గా 2023లో బెస్ట్ అనిపించిన మూవీ విరూపాక్ష. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే నా వేరే లెవెల్ భయ్యా. లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ని హోల్డ్ చేసి సీట్ ఎడ్జ్లో కూర్చోపెట్టాడు డైరెక్టర్ కార్తిక్. అండ్ సుకుమార్ గారి స్క్రీన్ ప్లే అడిషనల్ ప్లస్. అజనీష్ లోక్నాథ్ సౌండ్ మిక్సింగ్ మాత్రం వేరే లెవెల్. ఇంత స్కేరీ వైబ్స్ రావడానికి అజనీష్ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయింది. సంయుక్త అండ్ రవికృష్ణ పర్ఫార్మెన్సెస్ మాత్రం చాలా సర్ప్రైజింగ్. దే జస్ట్ నెయిల్డ్ ఇట్. మధ్యలో ఒక ట్రైన్ సీన్ వస్తుంది, అక్కడ గులాబ్ జాములు గలగల్లాడే నాగైతే. సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ కూడా డీసెంట్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రం హై లెవెల్లో ఉన్నాయి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని గట్టిగా కోరుకుందాం, ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అలాంటిది. మరి నెంబర్ 1 ఆన్ ద లిస్ట్ ఈజ్ బలగం. తెలంగాణ స్లాంగ్ అండ్ తెలంగాణ కల్చర్ మీద ఎన్ని మూవీస్ వచ్చినా కూడా బలగం మూవీ ఇచ్చిన ఇంపాక్టే వేరు. ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్, ప్యూర్ రూరల్ తెలంగాణ కల్చర్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిన సినిమా బలగం. మూవీ ఇంపాక్ట్ ఎంతలా ఉంది అంటే ఎన్నో విడిపోయిన ఫ్యామిలీస్ మళ్ళీ రీయూనైట్ అయ్యాయి. అండ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాక చాలా విలేజెస్లో స్పెషల్ స్క్రీనింగ్స్ వేసుకొని మరీ చూశారు. ఒకప్పుడు తెలంగాణ కల్చర్ని ఎంతో డీగ్రేడ్ చేసిన వాళ్ళే ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఇదిరా తెలంగాణ అంటే అని గొప్పగా చెప్పారు. ఎస్పెషల్లీ బలరామ నరసయ్య పాటకి ఎమోషనల్ అవ్వని వాళ్ళే ఉండరు. అందరి పర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఒక పల్లెటూరులో ఉండే మనుషుల బిహేవియర్ని చాలా రియలిస్టిక్గా చూపించారు డైరెక్టర్ వేణు. బీన్స్ టెరిఫిక్ మ్యూజిక్ ఇవ్వడమే కాదు, చాలా చోట్ల ఎమోషనల్గా బీజంతో ఏడుపు తెప్పించాడు. ఇలా రా ఎమోషన్స్కి సోల్ఫుల్ మ్యూజిక్ కూడా యాడ్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది అండ్ మనందరి మనసులోనే గెలిచింది. మేము తెలుగులో రిలీజ్ అయిన మ్యాక్స్ రిలీజెస్ అన్నీ కవర్ చేసాం. సో మన టీఎఫ్ఐలో రిలీజ్ అయిన ఈ ఇయర్ మూవీస్లో ఒక మంచి సినిమా చూసామని సాటిస్ఫాక్షన్ ఇచ్చి స్పెండ్ చేసిన టైం అండ్ మనీకి వర్త్ అనిపించే మూవీస్నే మనం ఈ లిస్ట్లో ప్రజెంట్ చేసాం. సర్ప్రైజింగ్గా బిగ్ బడ్జెట్ అండ్ మాస్ కమర్షియల్ మూవీస్ ఈ లిస్ట్లో తక్కువ ఉన్నాయి. రొటీన్ కమర్షియల్ మూవీసే తీస్తారు అని అన్న టీఎఫ్ఐని ఇప్పుడు టాప్ 10 లిస్ట్లో మినిమల్ లిస్ట్ మాస్ కమర్షియల్ మూవీస్ ఉన్నాయి. మంచి కాంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ని మనం కూడా ప్రొడ్యూస్ చేసి మన ఆడియన్స్ అలాంటి మూవీస్ని సమానంగా ఎంకరేజ్ చేయడం అన్నది టీఎఫ్ఐ గ్రోత్ ఏ లెవెల్లోకి వెళ్తుందని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ ఇయర్స్లో ఇది ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుందని అనడంలో ఎలాంటి డౌటే లేదు. సో ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ 2023 is the year where TFI witnessed best content-based films where our TFI faced backlash many times. ఇందాక లిస్ట్లో చెప్పిన మూవీసే కాకుండా మ్యాడ్, మా ఊరి పెరిమేర, రైటర్ పద్మభూషణ్, ఇంకొన్ని లో బడ్జెట్ మూవీస్ వీటి తర్వాత వస్తాయి. కింద కామెంట్స్లో మీకు నచ్చిన టాప్ 10 మూవీస్ చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.